హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం వెరీలాగ్లో స్కేలార్ అండ్ వెక్టర్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాం. అండ్ అలాగే ఎరేస్ యొక్క డినోషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. అండ్ బిఫోర్ దట్ ఈ వీడియోని ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద వీడియో అండ్ ఆల్సో హిట్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. రైట్. సో ఈరోజు మనం స్కేలార్ అండ్ వెక్టర్ రిప్రజెంటేషన్. బేసికల్గా స్కేలార్ అంటే ఏంటంటే ఒక మ్యాగ్నిట్యూడ్ ఏ మ్యాగ్నిట్యూడ్ లేకుండా మనకు ఒక బిట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇంట్ ఏ అంటే ఇక్కడ మనం దీనికి మ్యాగ్నిట్యూడ్ ఏం రిప్రజెంట్ చేయలేదు, జస్ట్ ఏ అని రిప్రజెంట్ చేసాం అంతే. కనుక దీనికి ఏ మ్యాగ్నిట్యూడ్ ఉండదు. సో ఇది 1 బిట్ మాత్రమే హోల్డ్ చేయగలదు. అంటే ఎయిదర్ 0 ఆర్ 1, ఓన్లీ సింగిల్ బిట్ మాత్రమే ఈ వాల్యూ హోల్డ్ చేయగలదు. అలా కాకుండా ఇప్పుడు ఈ ఏ అనేది మనకి ఒక మల్టిపుల్ బిట్, ఫర్ ఎగ్జాంపుల్ 0000010, ఇది నా ఇన్పుట్. ఓకే. ఏ అనేది ఈ వాల్యూని హోల్డ్ చేయాలంటే ఇది మీరు చూసినట్టయితే 4 బిట్ వాల్యూ. ఓకే. సో ఈ 4 బిట్ వాల్యూని హోల్డ్ చేయాలి అనుకుంటే మనం ఈ రిప్రజెంటేషన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఈ ఏ అనేది ఓన్లీ సింగిల్ బిట్ రిప్రజెంటేషన్ మాత్రమే తీసుకోగలదు. ఇట్లా ఒక 4 బిట్ వాల్యూని ఒక వేరియబుల్ హోల్డ్ చేయాలి అనుకుంటే దాన్ని మనం వెక్టర్ రిప్రజెంటేషన్ ఫార్మేట్లో చేయాలి. వెక్టర్ రిప్రజెంటేషన్ అంటే ఏం లేదు, మనం ఎంత వాల్యూనైతే ఎన్ని బిట్ వాల్యూనైతే హోల్డ్ చేయాలనుకుంటున్నామో దానికి ఆ కెపాసిటీ ఇవ్వాలి. ఎలా ఇవ్వగలం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే 4 బిట్స్. సో 4 బిట్ కనుక మనం దీనికి 3 డౌన్ టు 0, సో ఇట్లా రిప్రజెంట్ చేయాలి. ఓకే. 3 డౌన్ టు 0 అంటే దీని అర్థం ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 0. సో ఇట్లాగా 4 వాల్యూస్ అంటే 0 0 1 0 ఇట్లాగా హోల్డ్ చేయగలదు. ఓకే. సో దీన్ని వెక్టర్ రిప్రజెంటేషన్ అంటాం. ఓకే. సో ఇది స్కేలార్కి వెక్టార్కి డిఫరెన్స్. స్కేలార్ రిప్రజెంటేషన్ అంటే మనకి ముందు మ్యాగ్నిట్యూడ్ అనేది ఏది రిప్రజెంట్ చేయదు. అదే వెక్టర్ రిప్రజెంటేషన్ అంటే దాని అర్థం ఏంటంటే మనం దానికి మ్యాగ్నిట్యూడ్ని ముందే రిప్రజెంట్ చేస్తాం. ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఎంత వాల్యూనైతే హోల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని బిట్ పరంగా ఇస్తాం. ఓకే. 3 డౌన్ టు 0 అంటే ఇది మనకి 4 బిట్స్ని హోల్డ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 7 డౌన్ టు 0 అంటే దీని అర్థం ఏంటి? 8 బిట్స్ని ఈ ఏ అనేది హోల్డ్ చేయగలదు. అంటే 0 0 1 0 1 1 0 1 0 0. సో ఇలాంటి ఒక 8 బిట్ వాల్యూని హోల్డ్ చేయాలంటే ఏ అనేది మనం దానికి 7 డౌన్ టు 0 అన్న వెక్టర్ రిప్రజెంటేషన్ ఇస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 డౌన్ టు 0 అని ఇవ్వలేదు, జస్ట్ వైర్ ఏ అంటే దీని అర్థం ఏంటి? ఇది ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే హోల్డ్ చేయగలదు, ఓన్లీ 1 బిట్, ఎయిదర్ 0 ఆర్ 1. ఓకే. అర్థమైనట్టుంది వెక్టర్ అండ్ స్కేలార్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి. ఓకే. సో ఇలా డినోట్ చేస్తాం మనం. ఓకే. ఇది స్కేలార్ రిప్రజెంటేషన్, ఎందుకంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఏమి ఇవ్వలేదు. సో ఇవన్నీ XYZ అనేవి ఓన్లీ 1 బిట్ మాత్రమే వాల్యూని హోల్డ్ చేయగలరు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ 5 డౌన్ టు 0, దీన్ని మనం 5 డౌన్ టు 0 అంటాం. ఓకే. స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాలి. 5 డౌన్ టు 0 అంటే 6 బిట్స్ని హోల్డ్ చేయగలదు. 7 డౌన్ టు 0 అంటే 8 బిట్స్ని హోల్డ్ చేయగలదు. 11 డౌన్ టు 0 అంటే 12 బిట్స్ని హోల్డ్ చేయగలదు. ఓకే. సో ఇది స్కేలార్ అండ్ వెక్టర్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి వెరీలాగ్లో అరేస్. అరేస్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీలాగ్లోనే కాదు, మీకు ఫర్దర్గా వెళ్ళే కొలది సిస్టమ్ వెరీలాగ్లోని టెస్ట్ బెంచ్ డెవలప్మెంట్లో కూడా అరేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ రోజు ఈ అరేస్ అంటే సో బిఫోర్ గోయింగ్ టు అరేస్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈ ఎరేస్ అంటే లైక్ ఎందుకు యూజ్ చేస్తాం ఎరేస్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎరేస్ అని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను ఒక కోడ్ రాస్తాను ఇక్కడ చూడండి. మాడ్యూల్ సమ్ XYZ. ఓకే. అండ్ ఇన్పుట్, రైట్, ఇన్పుట్ A. ఓకే. అవుట్పుట్ B. ఓకే. మన సమ్ లాజిక్ అండ్ ఎండ్ మాడ్యూల్. ఓకే. ఇది మన ఒక రిప్రజెంటేషన్ అనుకుంటే ఈ రిప్రజెంటేషన్లో మనకి ఇన్పుట్ ఒకటే ఉంది కనుక, ఒక్క ఇన్పుట్ మాత్రమే ఉంది కనుక జస్ట్ ఒక సింపుల్గా ఒక ఏ అనేది రిప్రజెంట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్లో ఓకే మనం ఒక డిజైన్ చేసినప్పుడు ఆ డిజైన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 ఇన్పుట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. సో ఆ 10 ఇన్పుట్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ABCDEFGH ఇట్లాగా, లేదా A1 A2 A3 A4 అలాగా A10 వరకు రిప్రజెంట్ చేయాలి. అవునా కదా? సో ఇట్లాగా మనం ఏం చేస్తున్నాం? ఒక వాల్యూని ఒక 10 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ని మనం
ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఆ 10 ఇండివిడ్యువల్ ఇన్పుట్స్‌ని మనం ఇండివిడ్యువల్‌గా ప్రతిదానికి నేమ్ ఇచ్చే బదులు లైక్ ఇక్కడ చూస్తే మీరు ఏ1, ఏ2, ఏ3 అండ్ సో ఆన్ ఏ10 ఇలా మనకి 10 టైప్స్ ఆఫ్ ఓకే. ఇన్పుట్స్ ఉన్నాయి. 10 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్‌ని 10 ఇండివిడ్యువల్ నేమ్స్‌తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్‌తోనే. ఓకే. ఇవన్నీ కూడా ఇంటిజర్ ఇన్పుట్సే. సో, ఇట్లాగా ఒకే కేటగిరీ ఇన్పుట్స్ మన దగ్గర ఉన్నప్పుడు, ఒకే కేటగిరీ ఇన్పుట్స్ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు, ఈ ఇన్పుట్స్ అన్నిటిని ప్రతిదాన్ని ఇండివిడ్యువల్ నేమ్‌తో మనం తీసుకునే బదులు వీటన్నిటిని ఒక ఆర్డర్‌గా ప్లేస్ చేసి ఒక కంప్లీట్ ప్యాకేజ్ కింద చేయగలం. ఆ ప్యాకేజ్‌ని మనం అరేస్ అంటాం. ఓకే. అంటే అరేస్ ఏంటి? అరేస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఇన్పుట్స్ కనుక మనం ఉంటే, ఆ ఇన్పుట్స్ అన్నిటిని కలిపి మనం ఒక ఆర్డర్డ్ లిస్ట్‌లో చేయగలం. ఓకే. ఆ వేరియబుల్స్‌ని ఒక ఆర్డర్డ్ లిస్ట్‌లో తయారు చేసే ఒక ఆహ్, కాన్సెప్ట్‌ని మనం అరేస్ అంటాం. ఓకే. సో, ఈ అరేస్‌ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే రెజ్ ఏ ఆఫ్ 3 డౌన్ టు 0. సో, దీని అర్థం ఏంటంటే రెజ్ అంటే ఈ ఏ వచ్చేసి ఈ ఏలో మనకి 3 డౌన్ టు 0 అంటే టోటల్ 4 ఇన్పుట్స్ ఉన్నట్టు. అంటే దీని అర్థం ఏంటంటే రెజ్ ఏ 3 డౌన్ టు 0 అంటే దాని అర్థం ఏంటంటే మనకి మన డిజైన్‌లో 4 రిజిస్టర్ టైప్ వచ్చేసి ఇన్పుట్స్ ఉన్నాయి. 4 రిజిస్టర్ టైప్ వేరియబుల్స్ ఉన్నాయి. 4 రిజిస్టర్ టైప్ వేరియబుల్స్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఏ1, ఏ2, ఏ3, ఏ4 ఆర్ ఎల్స్ ఏ, బి, సి, డి ఇట్లాగా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవన్నీ రెడ్జే కనుక మనం ఏం చేస్తున్నాం? ఈ 4 ఇండివిడ్యువల్ ఇన్పుట్స్‌ని కంబైన్ చేసి మనం ఒక రిప్రజెంటేషన్ ఒక అరే రిప్రజెంటేషన్ చేస్తున్నాం. రెజ్ ఏ 3 డౌన్ టు 0 దీని అర్థం ఏంటి? 4 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఏ1, ఏ2, ఏ3, ఏ4 ఓకే. 4 డిఫరెంట్ వేరియబుల్స్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్‌ని హోల్డ్ చేయగలం. అర్థమైందా? సో, ఇట్లా మనం రిప్రజెంట్ చేస్తాం అరేని. ఓకే. సో, ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు రిప్రజెంటేషన్ చూస్తే ఇది సిమిలర్ టు వెక్టర్ ఉంది. ఓకే. మరి వెక్టర్‌కి దీనికి డిఫరెన్స్ ఎట్లా కనుక్కుంటాం? అది కూడా చూద్దాము. ఓకే. మీకు అర్థమైనట్టుంది. అరే అంటే ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ ఇన్పుట్స్‌ని మనం ఒకే టైప్ ఆఫ్ వేరియబుల్స్‌ని మనం గ్రూప్ చేసి ఒక ఆర్డర్డ్ లిస్ట్‌లో ప్లేస్ చేయడాన్ని అరే రిప్రజెంటేషన్ అంటారు. ఓకే. ఇది అరే రిప్రజెంటేషన్. ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది వచ్చేసి స్కేలార్ అరే. ఓకే. ఇది వచ్చేసి వెక్టర్ అరే. అరేస్‌లో కూడా మళ్ళా 2 కేటగరీస్ ఉన్నాయి. జస్ట్ లైక్ ఒక బిట్‌లో మనకి 2 కేటగరీస్ ఉన్నాయి. ఒక బిట్‌ని మనం స్కేలార్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే ఒక వేరియబుల్‌ని వెక్టర్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే మనం అరేస్‌ని కూడా 2 కేటగరీస్‌లో చేయగలం. ఒకటి స్కేలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ అరే, వెక్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ అరే. మరి ఏంటి డిఫరెన్స్ రెండిటికి? చూద్దాము. చెప్తాను మీకు. రైట్. సో, వెక్టర్ అనేది అర్థమే ఓకే. ఫస్ట్ మనం వెక్టర్‌కి, అరేకి డిఫరెన్స్ చూసే ముందర అసలు అరే రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఓకే. సో, మీరిక్కడ చూసినట్టయితే ఇది ఒక అరే. ఎగ్జాంపుల్ చూడండి. రిజిస్టర్ ఏ7 డౌన్ టు 0 ఓకే. సో, ఏ7 డౌన్ టు 0 అంటే దీని అర్థం ఏంటి మనకి? ఏ1, ఏ2, ఏ3 అలాగా మనకి 8 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే. ఈ 8 అరేస్ ఈ 8 వేరియబుల్స్ రిజిస్టర్ డేటా టైప్. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా ప్రతీదీ చేసే బదులు మనం ఏం చేస్తున్నాం? అన్నిటిని కలిపి మనం జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఎట్లాగా? ఓకే. అరే ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే. సో, ఏ 8 టిక్ ఓకే. ఇప్పుడు 8లోకి ఈ ఏలోకి మనం వాల్యూని పంపించాలి. ఎట్లా పంపిస్తాం? ఎట్లా అసైన్ చేస్తాం వాల్యూ అంటే 8 టిక్ హెచ్ ఏ8 ఓకే. ఏ8 అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏ8ని 1010 ఇది ఏ8 వచ్చేసి ఇది ఏ. ఓకే. ఇది 8 ఈ 4 బిట్స్ ఏ అండ్ ఇది 4, 8 సో, ఇట్లా మనం ఏ8 అనే వాల్యూని ఈ కంప్లీట్ వాల్యూస్‌లో అసైన్ చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఇంకోటి తెలియాల్సిందేంటంటే అరేకి, వెక్టర్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మీరు ఈ ఈ ఎగ్జాంపుల్ చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. కౌంట్ 0 డౌన్ టు 3 మీరిక్కడ కౌంట్ అనేది ఒక వేరియబుల్. ఓకే. ఈ వేరియబుల్‌కి 0 డౌన్ టు 3 అనేది ఇక్కడుంది. అలాగే 0 డౌన్ టు 7 అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో, ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక చిన్న ఆహ్, హ్మ్,
గుర్తు చెప్తాను మీకు. ఎరేని, వెక్టార్‌ని ఎలాగా డిఫరెన్షియేట్ చేయాలి అనేది. మనం ఒక వేరియబుల్ కనుక తీసుకుంటే, ఆ వేరియబుల్ ఆఫ్టర్ మనం రిప్రజెంట్ చేసేది ఏదైనా సరే ఎరే రిప్రజెంటేషన్ అవుతుంది. ఆ వేరియబుల్‌కి బిఫోర్ రిప్రజెంట్ చేసేది ఏదైనా సరే ఆహ్, వెక్టర్ రిప్రజెంటేషన్ అవుతుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఇది చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. రిచ్ ఓకే. 0 డౌన్ టు 7 కౌంట్ 1 0 డౌన్ టు 3 ఓకే. సో, ఇక్కడ దీని అర్థం ఏంటో చూద్దాం మనం. అంటే దీని అర్థం ఏంటంటే, మనది కౌంట్ 1 అనే వేరియబుల్. ఓకే. సో, ఈ కౌంట్ 1 అనేది రిచ్ డేటా టైప్. ఇది మొత్తం 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఏమేమి ఎలిమెంట్స్? 4 ఎలిమెంట్స్ ఏవేంటి? ఓకే. అవేంటంటే కౌంట్ ఆఫ్ 3, కౌంట్ ఆఫ్ 2, ఓకే. కౌంట్ 1, కౌంట్ 0 ఇలా 4 వాల్యూస్ ఉన్నాయి. ఓకే. 4 ఎలిమెంట్స్, 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇవి. ఓకే. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. 4 డిఫరెంట్ నేమ్స్ అండ్ 4 డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చే బదులు నేను ఇవి అన్నిటిని గ్రూప్ చేసి ఒక ఎరే రిప్రజెంటేషన్ కింద చూసుకున్నాం. బట్ ఇవి 4 ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ అంటే 4 ఇండివిడ్యువల్ వేరియబుల్స్. ఓకే. ఈ 4 ఇండివిడ్యువల్ వేరియబుల్స్ కూడా ఒక్కొక్క వేరియబుల్ లేదా ఒక్కొక్క ఎలిమెంట్ 0-7 అంటే ఒక్కొక్క ఎలిమెంట్‌లోని మనకి 8 వాల్యూస్ ఉండగలవు. 01001111 అలాగే ఇది కూడా 00001111 00001110 11110011 ఓకే. ఇట్లాగా ప్రతి ఎలిమెంట్ కూడా 8 ఒక్కొక్క ఎలిమెంట్‌లోని 8 బిట్ డేటా టైప్స్ అనేవి స్టోర్ అవ్వగలవు. ఇది వెక్టర్ రిప్రజెంటేషన్. ఇది ఎరే యొక్క వెక్టర్ రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. కౌంట్ 1 ఆఫ్ 0 డౌన్ టు 3 అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ? 0 డౌన్ టు 3 అంటే అర్థం అగైన్ సేమ్ కౌంట్ 3, 2, 1, 0 ఓకే. ఇదంతా సేమ్ ఎలిమెంట్స్ 4 కింద డివైడ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి చూస్తే ఇది కౌంట్ ముందర మనం ఏ రిప్రజెంటేషన్ చేయలేదు. అంటే ఇక్కడ ప్రతి ఎలిమెంట్ ఒక్కొక్క బిట్‌ని మాత్రమే హోల్డ్ చేయగలదు. ఓకే. అంటే కౌంట్ ఆఫ్ 0లో మనం ఓన్లీ 1 బిట్‌ని మాత్రమే స్టోర్ చేయగలం. కౌంట్ ఆఫ్ 1లో కూడా 1 బిట్‌ని మాత్రమే. కౌంట్ ఆఫ్ 2లో కూడా 1 బిట్ మాత్రమే. కౌంట్ ఆఫ్ 3లో కూడా 1 బిట్ మాత్రమే. ఎందుకంటే ఇది స్కేలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎరే. ఓకే. ఇది వెక్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎరే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఇది అరే అండ్ వెక్టర్ రిప్రజెంటేషన్ యొక్క డిఫరెన్స్. మనం ఎప్పుడైతే ఒకే వేరియబుల్‌కి ఓకే. ఒక 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్‌ని ఒకే గ్రూప్‌లో ఆర్డర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఎరే రిప్రజెంటేషన్ అంటారు. ఓకే. ఎప్పుడైతే వేరియబుల్ తర్వాత రిప్రజెంట్ చేసామో మన విడ్త్ అనేది అది ఎరే రిప్రజెంటేషన్. అదే మనం విడ్త్ అనేది వేరియబుల్ బిఫోర్ రిప్రజెంట్ చేస్తే అది వెక్టర్ రిప్రజెంటేషన్. ఓకే. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ కౌంట్ 1 ఆఫ్ 0 డౌన్ టు 3 అంటే దాని అర్థం ఏంటి మనకి 4 డిఫరెంట్ వేరియబుల్స్, 4 డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ అనేవి అలొకేట్ అవుతాయి. ఓకే. ఈ 4 డిఫరెంట్ మెమరీ లొకేషన్స్‌లోని 4 డిఫరెంట్ వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. రైట్. అగైన్ ఈ మనకి మెమరీ లొకేషన్స్ 4 డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ అలొకేట్ అయ్యాక ప్రతి మెమరీ లొకేషన్‌లోని మనం 1 బిట్ స్టోర్ చేసుకోవాలా? లేదా మోర్ థాన్ 1 బిట్ స్టోర్ చేసుకోవాలా? అనేది మనం వెక్టర్ రిప్రజెంటేషన్ బట్టి ఉంటుంది. ఆ వెక్టర్ రిప్రజెంటేషన్ ఎక్కడ చేస్తాం మనం? బిఫోర్ ద గివింగ్ వేరియబుల్ నేమ్. మన వేరియబుల్ నేమ్ కన్నా ముందర మనం వెక్టర్ రిప్రజెంటేషన్ అనేది చేస్తాం. అర్థమైందా మీకు? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ వెక్టర్ రిప్రజెంటేషన్ అండ్ స్కేలార్ రిప్రజెంటేషన్ యొక్క థింగ్. ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు నాకు కమెంట్ బాక్స్‌లో పింగ్ చేయొచ్చు. నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. రైట్. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 7 డౌన్ టు 0 అంటే దీని అర్థం ఏంటి? టోటల్ 8 మెమరీ లొకేషన్స్ అనేవి అలొకేట్ అయ్యాయి. ఓకే. 8 మెమరీ లొకేషన్స్‌లోని సిన్స్ ఏ అని ఉంది కనుక ఇక్కడ మనం ఏమీ రిప్రజెంటేషన్ చేయలేదు కనుక ప్రతి మెమరీ లొకేషన్‌లోని ఓన్లీ 1 బిట్ మాత్రమే స్టోర్ చేయగలం. ఓకే. సో ఇట్లాగా ఇది ఎరే రిప్రజెంటేషన్. రైట్. ఈ ఎరే రిప్రజెంటేషన్‌లోనే మనకి సింగిల్ డిమెన్షన్ ఎరే అంటే ఓన్లీ మనకి ఒకటే ఉంటుంది. అలాగే మనకి 2 డిమెన్షనల్ అంటే రోస్, కాలమ్స్ అంటే ఇది ఎట్లా ఉంటుంది? రోస్, కాలమ్స్.
కూడా ఉంటాయి. అలాగే 3 డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. హైట్, రోస్, విడ్త్. బేసికల్‌గా మనం యూజ్ చేసేది ఎయిదర్ సింగిల్ డైమెన్షన్ ఆర్ 2 డైమెన్షనల్ అరేయే ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే. రిప్రజెంటేషన్స్ ఎలా చేస్తాం? 1 వెక్టర్ అంటే ఇట్లా ఇది చూడండి 1 వెక్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ అరే. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఇది మొత్తం 8 మెమరీ లొకేషన్స్ అనేవి మనకి అలొకేట్ చేయబడ్డాయి. ప్రతి మెమరీ లొకేషన్‌లోని 3 బిట్స్ వరకు మనం వాల్యూస్‌ని స్టోర్ చేయొచ్చు. ఓకే. రైట్. ఇది మన రిప్రజెంటేషన్. క్లియర్? సో, ఇలాగా మనం వెక్టర్ అండ్ అరే రిప్రజెంటేషన్. అండ్ నౌ ఇప్పుడు మనం మెమరీ అలొకేషన్స్ చేసాం. బానే ఉంది. మరి దానికి అలొకేషన్స్ చేశాక మనం దాంట్లోకి వాల్యూస్ అసైన్ చేయాలి కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేననేదేంటంటే ఇంట్ అరే ఏఆర్ఆర్ ఆఫ్ 3 డౌన్ టు 0 అంటే దీని అర్థం ఏంటి? మనకి 4 మెమరీ లొకేషన్స్ అనేవి అలొకేట్ చేయబడ్డాయి. అరే ఆఫ్ 3, అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 0 ఇలా 4 మెమరీ లొకేషన్స్ మనకి క్రియేట్ చేయబడ్డాయి. అండ్ ఇంకొకటి మనకి ఏమర్థమవుతుంది? అరేలో ఇది సింగిల్ బిట్ స్కేలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ అరే కనుక ప్రతి అరే లొకేషన్స్‌లోని మనం ఓన్లీ సింగిల్ బిట్‌ని మాత్రమే స్టోర్ చేయగలం. ఇక్కడి వరకు క్లియర్ కదా! మరి అసైన్ ఎలా చేయాలి? ఇక్కడ అసైన్ చేయడం కూడా మనం ఎట్లా అసైన్ చేస్తామంటే ప్రతిదానికి ఇక్కడ మీరు చూస్తే ఇది ఎగ్జాంపుల్ ఎలా మనం రిప్రజెంట్ చేస్తామేలే అలాగే దాంట్లోకి వాల్యూని ఎలా అసైన్ చేస్తామనేది మీకు క్లియర్ కట్‌గా ఒకే చోట ఇచ్చాను. మీరు కావాలంటే దీన్ని పాజ్ చేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్‌గా నోట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. మీరిక్కడ చూడండి ఇంటిజర్ మ్యాట్ కౌంట్ 0-15 అంటే దీని అర్థం ఏంటి? మొత్తం 16 మెమరీ లొకేషన్స్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి. ఓకే. అంటే 16 1 బిట్ ఇంటిజర్ వాల్యూస్. ఓకే. సో, ఇవన్నీ ఇంటిజర్సే. 16 మెమరీ లొకేషన్స్ క్రియేట్ చేశాక ఇప్పుడు దాంట్లో మనం అసైనింగ్ ఎలా చేస్తామంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మెమరీ లొకేషన్ మనం వెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. సో, ప్రతి మెమరీ లొకేషన్‌లో ఒక్క బిట్ మాత్రమే చేయగలదు. ఎయిదర్ 0 ఆర్ 1. ఓకే. ఇప్పుడు ఇందులోకి మనం అసైన్ ఎలా చేయాలంటే మ్యాట్ కౌంట్ ఆఫ్ 6 అంటే టోటల్ ఎన్ని 16 మెమరీ లొకేషన్స్ ఉంటే అందులో 6థ్ మెమరీ లొకేషన్‌లోకి మనం వాల్యూని ఎలా అసైన్ చేస్తాం. అలాగే ప్రతి మెమరీ లొకేషన్స్‌లోకి కూడా మనం వాల్యూని ఇట్లాగే అసైన్ చేస్తాం. ఏ మెమరీ లొకేషన్‌లోకి కావాలనుకుంటే ఆ వాల్యూ మెమరీ ఆఫ్ 6లోకి 0 అనే వాల్యూని అసైన్ చేస్తాం. ఓకే. దాని మెమరీ లొకేషన్ ఇచ్చి దాంట్లోకి మనం ఏ వాల్యూనైతే పంపాలనుకుంటున్నామో పంపుతాం. రైట్. ఇక్కడ చూడండి. రిజిస్టర్ ఏ అడ్రస్ 31 డౌన్ టు 0 సో, ఇందులో అడ్రస్ 4లోకి 1 వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఓకే. 1 డౌన్ టు 0, 1 డౌన్ టు 100 ఓకే. అందులో 100థ్ మెమరీ లొకేషన్‌కి 0 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. రైట్. అలాగే ఇంపోర్ట్ 0 డౌన్ టు 7 అండ్ ఇది వెక్టర్ రిప్రజెంటేషన్. అంటే ప్రతి మెమరీ లొకేషన్ కూడా 5 బిట్స్‌ని స్టోర్ చేయగలదు. ఓకే. అందులో థర్డ్ ఐఎన్ పోర్ట్ ఆఫ్ 3లోకి జీరోస్‌ని అసైన్ చేస్తున్నాం. అంటే ఆ 5n దాంట్లో 5 జీరోస్ అనేది అసైన్ అవుతాయి. ఓకే. రైట్. ఇక్కడ మనం ఇట్లా చేయకూడదు. ఇది ఎలాగా అసైన్ చేయడం తప్పవుతుంది. మనకి ఇల్లీగల్ సింటాక్స్ అవుతుందంటే మనం ఏ మెమరీ లొకేషన్‌లోకి పంపిస్తున్నామో తెలియకుండా డైరెక్ట్ ఇంపోర్ట్ అని ఇచ్చేసి మెమరీ లొకేషన్స్ ఏమీ లేకుండా 0 అనేది ఇచ్చేయకూడదు. ఎందుకంటే ఇది ఎంట్రీ అవ్వదు. మనం ఎప్పుడైతే అరేస్‌కి అసైన్ చేస్తున్నామో అరేస్‌కి అసైన్ చేస్తున్నప్పుడు ఏ మెమరీ లొకేషన్ నుంచి ఏ మెమరీ లొకేషన్ వరకు యూజ్ చేస్తున్నాం అందులోకి ఏ వాల్యూ పంపిస్తున్నాం అనేది మనం ముందే ఇక్కడ నోటేట్ చేయాలి. ఓకే. 2 డైమెన్షనల్ అయితే 2 బిట్ డైమెన్షనల్‌కి అగైన్ రోస్ ఎందుకంటే ఇప్పుడు మనం 2 డైమెన్షనల్ అనేది చూసుకుంటే ప్రతిదానికి రో అండ్ కాలమ్ 2 అడ్రస్ లొకేషన్స్ ఉంటాయి. సో, ఆ 2 అడ్రస్ లొకేషన్స్ కూడా పంపించి దాంట్లోకి ఏ వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నామో అది పంపించాలి. రైట్. సో, ఇలాగా మనం వాల్యూస్‌ని అసైన్ చేస్తాం అడ్రస్‌లోకి. సో, ఇక్కడ మీరు చూడండి. ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్ అరేకి ఎలా చేస్తామనేది. ఓకే. రిజిస్టర్ 7 డౌన్ టు 0 అరే ఇది 2 డైమెన్షనల్ అరే. ఓకే. ఈ 2 డైమెన్షనల్ అరేలో ప్రతి మెమరీ లొకేషన్ కూడా 8 బిట్స్‌ని స్టోర్ చేయగలదు. ఓకే. సో, ఇంటిజర్ ఐజే అంటే ఎందుకంటే 2 డైమెన్షనల్ అరే కదా! మనం ప్రతి ఇండివిడ్యువల్ దానికి పంపించే బదులు మనం ఒక లూప్ రాసుకుంటాం. సో దట్ ఏమవుతుంది ఆటోమేటిక్‌గా
ఆ లూప్ ప్రకారం అదే మనకి రొటేషన్ అనేది జరుగుతుంది. సో ఇది మనం చూసినట్టయితే ఫస్ట్‌వి రోస్ ఉంటాయి. నెక్స్ట్ కాలమ్స్. సో టోటల్‌గా ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 4 రోస్ ఉన్నాయి. 1, 2, 3, 4 అలాగే మొత్తం 7 లొకేషన్స్. ఇట్లాగా 7 లొకేషన్స్ ఉంటాయి. సో, ఈ 7 లొకేషన్స్‌లో ప్రతిదానికి ప్రతి మెమరీ లొకేషన్‌కి ఒక్కొక్క అడ్రెస్ ఉంటుంది. అలాగే ప్రతి మెమరీ లొకేషన్ కూడా 8 బిట్స్‌ని స్టోర్ చేయగలదు. ఇలాగే ప్రతి మెమరీ లొకేషన్ కూడా 8 బిట్స్‌ని స్టోర్ చేయగలదు. ఓకే. సో, దీనికి మనం లూప్ ఏం రాస్తున్నామంటే i ఈక్వల్ టు 0, i లెస్ థాన్ 4, i ఈక్వల్ టు i ప్లస్ 1 మీకు ఆల్రెడీ సిలో తెలిసుంటుంది గనుక ఫోర్ లూప్ మరీ పెద్ద ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. ఓకే. సో, ఇట్లాగా ఎందుకంటే ఇది 4 రోస్ 4 కాలమ్స్ 8. సో, ఈ మొత్తం అన్నీ ఫిల్ చేయడానికి మనం ఫర్ లూప్‌ని వాడుతున్నాం. ఓకే. ఫర్ లూప్‌లో మనం రాసే లాజిక్ ఏంటి? ఏ ఆఫ్ ఐజే వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐజే 0, 0 కనుక ఫస్ట్ మెమరీ లొకేషన్‌లో i ఇంటూ జే. సో, 0 అనేది స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది. i వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. జే నార్మల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫర్ లూప్‌లో i రాసుకున్నాం గనుక i అంతా అయ్యే వరకు అప్పటి వరకు కూడా జే అనేది నార్మల్‌గానే ఉంటుంది. సో, ఇట్లాగా ప్రతి మెమరీ లొకేషన్‌లోని మనం రాసుకునేది. సో, 0 ఇంటూ 1 0 అలాగే ఫస్ట్ 8 0 తర్వాత 1 ఇంటూ 1, 1 ఇంటూ 2, 1 ఇంటూ 3 ఇట్లాగా మెమరీ లొకేషన్స్‌ని బట్టి మనం వాల్యూస్‌ని దాంట్లోకి ఫిల్ చేస్తున్నాం. ఓకే. అవన్నీ ఫిల్ చేశాక మనం ఫర్ ఎగ్జాంపుల్ వాటిని డిస్‌ప్లే అంటే మనకు కనిపించే అలా వాల్యూస్‌ని మనం డిస్‌ప్లే చేయాలి అనుకుంటున్నాం. సో, అట్లాగా ప్రింట్ చేసి మనం కోడ్ రాస్తాం. రైట్. సో, ఇది కావాలనుకుంటే మీరు దీన్ని పాజ్ చేసి ఈ కోడ్‌ని ఒకసారి మీరు ఈడీఏ ప్లేగ్రౌండ్‌లో టైప్ చేసి చూడండి. సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఎలా ఉంటుంది? ఏంటి అసల? ఈ వాల్యూస్ డిస్‌ప్లే అయితే మనకి ఎలాంటి వాల్యూస్ వస్తాయి? ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. రైట్. సో, ఇలా మనం ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. దీన్ని పాజ్ చేసుకొని చూడండి ఒకసారి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ బాక్స్‌లో పింక్ చేయొచ్చు. దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ క్లియర్‌లీ. రైట్. సో, ఇది ఈరోజు వీడియో. ఈరోజు మనం ఎరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ మీరు సిస్టమ్ వెరీలోకెళ్ళేసరికి మనం ఇప్పటివరకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నదంతా ఓన్లీ స్టాటిక్ ఎరేస్ ఆర్ ఫిక్స్డ్ సైజ్ ఎరేస్. ఓకే. అండ్ సిస్టమ్ వెరీలోకెళ్ళేసరికి మనకి ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ ఎరేస్ వస్తాయి. లైక్ డైనమిక్ ఎరేస్ వస్తాయి. డైనమిక్ ఎరేస్‌లో ఇంకా వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. రైట్. సో, థాట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do give it a like and also share this to all the VLSA aspirants. That is all. Thank you.